దేవుని బిడ్డలారా, రెండవ సాతాను స్వభావం ఏమిటంటే, రండి, రెండవ సాతాను స్వభావం మనిషి జీవితంలో మొట్టమొదటి సాతాను స్వభావం ఏమిటి? కామాతురత. రెండవ స్వభావం ఏంటంటే చెడ్డ చూపు అనే దెయ్యం. ఏ దెయ్యం? ఇందాక కామం అనే ఒక దెయ్యాన్ని చూసాం. ఇదే దెయ్యం చెడ్డ చూపు అనే దెయ్యం. ఈ చెడ్డ చూపు అనే దెయ్యమే కామాతురతకు పునాది లాంటిది. ఈ చెడ్డ చూపు అనే దెయ్యము కామాతురతకు పునాది లాంటిది. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట వ్రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో చదువు నాన్న. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరము అన్నాడు. మత్సరము అన్న దగ్గర ఫుట్ నోట్స్ ఏం రాశాడో చూడండి. ఏందంట? చెడ్డ కన్ను. ఇందాక అన్నాడే ఈవిల్ ఐస్ అన్నానే, ఇందాక ఇంగ్లీష్లో చదివింది అమ్మాయి. ఏది ఇది? ఈవిల్ ఐస్, చెడ్డ కన్ను. చూపే మంచిది కాదు. కొన్నిసార్లు అంటాం అసలు వాడు చూపే మంచిది కాదంట. ఎందుకని చెప్పండి? ఎవరిని ఎలా చూడాలో. నీ కనుదృష్టి అటు ఇటు చూడకుండా ఎలా ఉండాలంట? తిన్నగా ఉండాలంట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమని దావీదు ప్రార్థన చేస్తాడు. దాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. కనుక చూడండి, నీ మనసు చెడ్డదైతే, నీ మనసులో ఉన్నటువంటి చెడుపులు చెడ్డవైతే నీ కన్ను కూడా చెడ్డది. నీ కన్ను చెడ్డదైతే కన్నును పెరిగేయమన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? నీ కన్ను చెడ్డదైతే ఆ కన్ను పెరికేయి. నీ దేహం అంతా అగ్నిలో పడి నరకంలో పడి కాలిపోవట కంటే ఆ కన్ను పెరికేయమన్నాడు. దాని అర్థం ఏంటి? కన్ను పెరికేయమంటే కనుగుడ్లు పెరికేయటం అనే అర్థం. ఏదైతే నీ కంటిని అభ్యంతరపరుస్తుందో ఆ కంటిని అభ్యంతరపరుస్తున్నటువంటి ఆ చెడును పెరిగి పారవేయి. లేకపోతే నీ కంటితో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపమును బట్టి దేవుని ఎదుట న్యాయ విమర్శలో నేను నిలబడతావు, నరక పాత్రలు అవుతావని దాని యొక్క అర్థము. ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనములో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి సంఘమా. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞలిచ్చాడు. దానిలో ఏమన్నాడంటే వ్యభిచరించవద్దన్నాడు కదండి, వ్యభిచరించవద్దన్నాడు. ఆ వ్యభిచరించొద్దన్న దానికి సరైన నిర్వచనం యేసు ప్రభు చెప్పాడు. అర్థమైందా? వ్యభిచరించొద్దనే దానికి సరైన నిర్వచనం యేసు ప్రభు చెప్పాడు. వ్యభిచారం అనగానే ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల కలవటాన్ని బట్టి వచ్చేటటువంటి ఒక పాప సంబంధమైన క్రియ అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ప్రభు దాన్ని ఎలా చేశాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తేనే. ఇప్పుడు నిలబడండి దేవుని దగ్గర. ఎంతమంది నిలబడతారు? నిలబడండి. ఒక స్త్రీనే అన్నాడు. అట్ ద సేమ్ టైం ఒక పురుషుని మోహపు చూపుతో చూసినా సరే అంతే. నీ చూపు సరిగ్గా ఉండాలి. దెయ్యపు చూపు నిబంధంటే దెయ్యం చూసినట్టు చూస్తావు. చాలా మందికి దెయ్యపు చూపులు ఉంటాయి. దావీదు కొడుకు అమ్నోను చెల్లెలు మోహించాడంట. వాడు అవునా? చెల్లెలు మోహించాడంట. ఒక పనిగుమ్మాల్లోండి డైరెక్షన్లో ఆ తల్లితో మాట్లాడి ఆ తామారు అనేటువంటి అమ్మాయి తనకి ఇంటికి వచ్చేలాగా చేసి ఆ అమ్మాయి చక్కగా వంటలు వండితే ఆ తయారు చేసినటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురమ్మా అని చెప్పాడు. ఆయన ఆహారం సిద్ధపరిచింది, తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాతో పాపం వచ్చి నేను నీతో శయనించాలంట. అంటే ఇప్పుడు చూపు ఎలాంటిది? చెల్లెలను చూశాడు వీడు. చెల్లెలను చూశాడు వీడు.
ఇప్పుడే కాదు జరుగుతుంది, అప్పుడు కూడా జరిగింది. వాయా వరుసలు లేకుండా చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ అమ్మాయితో పాపం చేశాడంట, తర్వాత చేదరించుకున్నాడంట, గెట్ అవుట్ అన్నాడంట. జాగ్రత్త. శాంసన్ అనేటువంటి వ్యక్తి తనది కాని జాతి వారి వైపు చూసి ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాడంట. అమ్మ నాన్న దగ్గరకు వచ్చేమన్నాడు, నేను ఫిలిస్తీన్ల చిన్నదానిను ఒక దానిని నేను చూశాను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు. తల్లిదండ్రులు నివారించడానికి ప్రయత్నం చేశారు, కానీ వీడు చూసిందే కావాలన్నాడు. కనుపోయిన చోటకి మనస్సు పోకూడదంట, మనసు పోయిన చోటకి మనిషి పోకూడదంట. ఇవి జరిగినాయి అంటే చాలా ప్రమాదం. కనుక కన్నును చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ చూపు సరైనదిగా ఉండాలి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కళ్ళు తెరువు. నీ ధర్మశాస్త్రం చదువుతుంటే చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ ధర్మశాస్త్రం చదువుతుంటే ఎలా బ్రతకాలో ధర్మశాస్త్రం నేర్పింది. నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియట్లేదంటే దేవుని యొక్క వాక్యం నువ్వు చదవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అదేవిధంగా దావీదు కూడా, అభిషక్తుడైన దావీదు కూడా రాజుల గ్రంథము 11 సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అభిషక్తుడు దైవాభిషేకం కలిగినటువంటి దావీదు మహారాజు సైతము చూపు చెడిపోయింది అయింది. ఒకానొక దినమందు ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద సంచరించుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు స్త్రీ ఒకటి కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఎవడ చూచి దావీదు ఆమె యొక్క సమాచారము తెలుసుకొని చాలనా ఆమె తన కొలువులో ఉన్నటువంటి ఉరియా అనేటువంటి వాని యొక్క భార్య అని తెలిసి ఆమెను తన దగ్గరకు తీసుకుని వచ్చి ఈ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు నా కళ్ళు తెరవమన్నవాడు. ఏమండి, అదే 119వ సంకీర్తన 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని చెప్పినటువంటి ఈ భక్తుడు, ఇదిగో భక్తిహీనులు నా కళ్ళ ఎదురు కనపడినప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటానని చెప్పినటువంటి ఈ భక్తుడు, నేను ఎందుకు చెబుతున్నానంటే మహాభక్తులు కూడా వారు చూపుని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోలేకపోయారు. సరేనండి, మహాభక్తులు సైతము వారి చూపును కంట్రోల్ చేసుకోలేకపోయారు. వారి చూపులో చెడ్డ స్వభావం ఉంది, అందుకు పాపం చేశారు. మనం ఎంతండి ఆఫ్టర్ అనుకుంటున్నావా? ఆ కాలమనే దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. అయితే ఈ కాలమందు అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. వారందరూ కూడా దృష్టాంతంగా మనకు కనబడుతున్నారు. ఇలా పతనమైపోయారు. ఎందుకు? వారి చరిత్ర ఉన్నట్లుగా వ్రాయబడిందంటే వారి వలె నీవు పడిపోకూడదని, వారి వలె నీ చూపు చెడ్డదిగా ఉండకూడదని దేవుడు నీకు తెలియచేయడానికి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యెరూషలేము కుమార్తెలంట, సియోను కన్యకలంట, యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఎవరంటే వీరు సియోను కుమార్తెలే కానీ వారు ఎలా ఉన్నారు? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారు చూపులు చూచుచు పులుగుతో నడుచుచు తమ కాళ్ళను మ్రోగించుచున్నారు. కావున దేవుడు వారిని తిని బోడి చేస్తాడంట. దైవ తీర్పు అనేది ఉంటుంది. దేవుడు ఊరుకోడు. చూపు సరిగ్గా ఉండాలి కదండి. చాలాసార్లు ఏదైనా మన ముందు దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోటల చెట్లలో ఫలాలని తినమన్నాడు. కానీ మంచి చెట్టులు తెలియజేసేటటువంటి ఈ చెట్టు ఆ వృక్ష ఫలాలు తినొద్దన్నాడు. అంటే చెట్లో ఏమైనా ఉందా అంటే చెట్లో ఏం లేదు. పండ్లో ఏమైనా ఉందా అంటే పండ్లో ఏమి లేదు.
కానీ ఉన్నదంతా ఆజ్ఞలోనే. అంటే దైవాజ్ఞను నువ్వు మేరవద్దన్నది దేవుని కాన్సెప్ట్ అంతే. కానీ కొన్నిసార్లు ఆ చెట్టు వైపు చూసుంటారు, కానీ దేవుని భయం వారిలో ఉంది కనుక దేవుడు దాన్ని చూడొద్దన్నాడు, దాన్ని తినొద్దన్నాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే సాతాను యొక్క మాటలకు ఆది తల్లి కదండి లోబడిందో, సాతాను మాటలు ఇంపుగా ఉన్నాయని భావించిందో, వెంటనే దాన్ని చూసిందంట. అప్పుడు అనిపించిందంట ఆ చెట్టు రమ్యమైందిగా ఉందంట, చూడటానికి కదండి ఎంతో అందంగా ఉందట, తింటే కమ్మగా కూడా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ ఫలాలను కోసుకుని తాను తిని తన భర్తకు కూడా ఇచ్చి వారు ఆత్మీయ భ్రష్టులైపోయారు. దేవుని ఎదుటికి రాలేకపోతా ఉన్నారు. జాగ్రత్త, చూడవద్దన్న దాన్ని చూడకూడదు మరి దేవుని బిడ్డలారా. కనుక చూడండి, రెండవ సాతాను యొక్క లక్షణం ఏంటంటే మనిషిని పతనం చేస్తున్నటువంటి రెండవ దయ్యపు లక్షణం ఏమిటంటే చెడ్డ చూపు అనేటువంటి దెయ్యం. ఇప్పుడు రెండు దెయ్యాలు ధ్యానం చేసాం. ఒక దెయ్యం ఏంటి? కామాతురత అనే దెయ్యం. రెండవది చెడ్డ చూపు అనే దెయ్యం. మూడవది మోసము చేయు దెయ్యం. ఏ దెయ్యం ఇది? మోసం. కనుక మోసం చేయటం కూడా సాతాను లక్షణమే. మూడో స్వభావం ఏంటి? సాతాను స్వభావం మనిషిని ఆత్మీయ భ్రష్టులుగా చేస్తున్నటువంటి మూడవ సాతాను స్వభావం ఏమిటంటే మోసం. పండు తిన్న తర్వాత దేవుడు వచ్చాడు. దేవుడు హవ్వను అడుగుతుంటే, నేను మోసపోయాను, సాతాను మాటలకి నేను మోసపోయానంటలా. ఏమంటుంది? 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చినందున ఏమంటుంది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటి? స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున, ఆ స్త్రీ అంటుంది, హవ్వ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానంటుంది. నేను మోసపోయినట్లా. సర్పము నన్ను మోసపుచ్చినందున. వాస్తవం కూడా అది. ఒకటి మోసపోయింది, అది మోసం చేసింది. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. అర్థమైందా? మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. సాతానుగాడు కదండి ఎవరిని మోసం చేస్తాడంటే, మోసపోవటానికి నీలో కదండి అవకాశం ఉన్నప్పుడు నిన్ను మోసం చేస్తాడు. వాడి మాటలకు మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే మోసపో. కొన్ని రకాల కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల్లో ఒక కిటికీ ఏంటంటే అల్లికి కిటికీ. ఏ కిటికీ? అల్లికి కిటికీలో కూడా చూస్తే ఒకడు కనపడ్డాడంట. ఎవడాడు? బుద్ధి లేనోడు. ఎవడు కనపడ్డాడంట? ఈ బుద్ధి లేనోడు కూడా ఎక్కడ కనపడ్డాడంట? సంత వీధుల్లో, పరికమాల బజార్ దగ్గర కనపడ్డాడంట కదండి. ఎక్కడ పొంచులేస్తూ తిరుగుతున్నాడంట? సాతాను అంటే వేశ్య తిరిగేటటువంటి స్థలాల్లో, వేశ్యం ఉన్నటువంటి స్థలాల్లో ఆ బజార్ను తిరుగుతున్నాడంట. అంతటా వేషము వేసుకున్నదై అక్కడికి వచ్చి తన లాలన మాటల చేత వాడిని ఆకర్షించింది. ఎట్లా లాకెళ్ళిందంటే కదండి, పశువు కానీ వదకపోయింది చూడండి, అలాగా వదకపోయినట్లుగా వాడు పోయాడు. అవునా కదా? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. రండి, రోమాపత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనకు సెలవిస్తా ఉంది. 3వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెదకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పరికమాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో ఏం చేస్తారంట? మోసము చేయుదురు. నాలుకతో మోసం చేస్తారంట. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
మానవుడు ఉంటాడు. వాడు పెదవుల కింద సర్ప విషములు తినగలడు. వారి నోటి నిండా చాలు ఏం చేస్తారంటే నాలుకతో, అంతే కదా, నరవలేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతూ ఉంటుంది. కనుక మోసం చేయటం అనేది దైవ లక్షణం కాదు, సాతాన్ లక్షణం. మోసం చేసే దేవుని దృష్టి నుంచి తన యొక్క హ్యాండ్ ఓవర్లోకి తల్లిదండ్రులు తెచ్చుకుంది. అవునా కదా? మోసం చేతనే దైవ ఆజ్ఞను మీరేలాగా చేసింది సాతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి మోస కార్యము కూడా అది సాతాను వల్ల మాత్రమే జరుగుతుందనే సత్యాన్ని మనం గమనించాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో కదండి, అక్కడ వాక్యం అంటుంది, నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుస్తున్నారంట. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుస్తున్నారంట. చాలు, ఎవరయ్యా ఏంటి వీరంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. రాకడ దినాల్లో ఇలాంటి వారు తయారవుతారంట. ఒకటి నేనే క్రీస్తుని అంటారంట, రెండవది నేనే బోధకులు అంటారంట. కనుక ఇలాగా రాంగ్ ప్రాఫిట్స్, అబద్ధ బోధకులైనటువంటి ఫాల్స్ ప్రాఫిట్స్ అనేటువంటి వారు భూమి మీదకి వస్తారు. నాటి నుండి నేటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో చాలా జరిగినాయి. మొన్న ఈ మధ్య చదువుతున్నప్పుడు ఒక సత్యం నాకు తెలిసింది. ఏమిటంటే దాదాపు ఇప్పటి వరకు అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం అధ్యయనం చేస్తే నేనే క్రీస్తుని అని అబద్ధ బోధకులు దాదాపు 1300 నుండి 1600 మంది తయారయ్యారని వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు. మనం యేసుక్రీస్తుని మనలో ఒక మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా చూపించాలే తప్ప నేనే క్రీస్తుని అనకూడదు. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని అన్నాడా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానన్నాడా? క్రీస్తు నాలో నివసించాలని కోరుకున్నాడు, నేను క్రీస్తు వలె నడవాలనుకున్నాడు. అంతేనా? క్రీస్తు యొక్క స్వారీప్యతలోకి ఆయన వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆయన ఎక్కడ నేను క్రీస్తునల్లా. చాలా మంది అబద్ధ బోధకులు తయారవుతున్నారు. భయంకరమైన పరిస్థితి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి బోధ. ఊడి జల్లేవాడు ఒకడు, తైలం జల్లేవాళ్ళు ఒకళ్ళు, ఏమండి కచ్చిపులు తిప్పేవాళ్ళు ఒకళ్ళు. ఈ హృదయంలో పరిపక్వత రాకుండా కచ్చిపు కొనుక్కుంటూ వచ్చిందా? నూనెలు అమ్మేవాడు ఒకడు. వాక్యానుసారమేనా ఇది? నూనె అమ్మటం అనేది వ్యాపారం కాదా? కచ్చిపులు అమ్మటం అనేది వ్యాపారం కాదా? ఎక్కడ పోతుంది క్రైస్తవ్యం? ఎక్కడ ఆలోచిస్తున్నారు దేవుని పిల్లలు? బాగా ఉద్యోగాల్లో బిజీ అయిపోయి బైబిల్ చదవకుండా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తే వాళ్ళు చెప్పేటటువంటి బోధను విని వేలకు వేలు ఖర్చు పెట్టి కచ్చిపులు కొనుక్కొని, నూనె డబ్బాలు కొనుక్కొని వాళ్ళు చెప్పినట్లుగా ఆడుతున్నారు. దేవుని యొక్క వాక్యం చదవండి. మోసపోవద్దు. మోసపోకుడి దేవుడు ఎన్నడూ ఎక్కిరింపబడిన మనుషుడా ఏదుతున్నావో ఇలాంటి తప్పుడు బోధకులకు ఒకరోజు దేవుడు శిక్ష వేస్తాడు. స్వస్థతని కచ్చిపులో చూస్తున్నావా? నూనె డబ్బాలో చూస్తున్నావా? స్వస్థత దేవుల్లో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో స్వస్థత ఉంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్పట్లేదా? నీలో నమ్మకుండా ఎక్కడెక్కడో ఏదో జరుగుతుందని పరిగెత్తి ఎంతో ద్రవ్యాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు చాలా మంది. వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు. వారు నీ ఇంటికి రారు, నీ గడప తొక్కరు, నీ కొరకు ప్రార్థన చేయరు. ఎక్కడన్నా నువ్వు కనబడితే కనీసం నువ్వు ఆ మందిరాలకు వచ్చావనేటువంటి ఆలోచన, గుర్తింపు కూడా వారికి ఉండదు. అలాంటి వారి దగ్గరికి పరిగెత్తి అంత వేస్ట్ చేసుకుంటున్నావు. నిత్యము నీ కొరకు, నీ క్షేమం కొరకు ప్రార్థించేటటువంటి నీ సంఘ కాపరి గురించి ఆలోచించావా? ఏ సంఘమైనా నేను చెబుతున్నాను, ఆ సంఘ బిడ్డలో ఆ సంఘ కాపరిని ఆలోచించాలి. ఎక్కడెక్కడికో పరిగెత్తి ఈ అబద్ధ బోధకులు రాంగ్ ప్రాఫిట్స్ ని
సపోర్ట్ చేయొద్దు, వారిని ప్రోత్సహించొద్దు. మీలో ఎవరైనా రోగి ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాసయుతమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది. పాస్టర్ గారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత ఉందని ఉంది. నూనె డబ్బాలు అమ్మమని ఉందా? నీలో విశ్వాసం లేకుండా నీకు స్వస్థత రాదు. ఇది వాక్యం, ఇది సత్యం. యేసు ప్రభువారు సైతం ఏం చెప్పాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. కానీ నేను ప్రార్థన చేశాను, స్వస్థత వచ్చిందని ఆయనే చెప్పలా. స్వస్థపరచు దేవుడు ఆయన. ఆయన వాక్కును పంపి స్వస్థపరచగలడు. అంత శక్తి గల దేవుడు ఆయన. చనిపోయినటువంటి లాజరు లేపినటువంటి దేవుడు. ఆయన ఏమన్నాడంటే విశ్వాసానికి పెద్దపీట వేశాడు ఆయన. నీలో విశ్వాసం లేకుండా, నీ విశ్వాసం ఏ నూనె మీదకో, ఏ కర్చీఫ్ మీదకో, ఏ పండు మీదకో, నేను వచ్చి అంటున్నా, బాబాయ్ ఒక పండు కూడా తీసుకొస్తాను కానీ ప్రార్థన చేసి ఆ అమ్మాయి ఒళ్ళో పెట్టు. ఏంటిది? చేయకూడదు అమ్మాయి అంటే, నువ్వు అటు అనమాకు బాబాయ్, నేను ఒక పండు తీసుకొస్తాను, ప్రార్థన చేసి అమ్మాయి ఒళ్ళో పెట్టు. నేను తీసుకెళ్తాను, ఒళ్ళో పెడతాను. పండులో ఏమి లేదు, విశ్వాసంలోనే ఉంది. ఆలోచన చేయండి. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా ఆలోచన చేయండి. చాలాసార్లు మీరు మోసపోయారు కదూ. లైవ్లో వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా చాలా డబ్బులు వేస్ట్ చేశారు కదూ. మీ సంఘ కాపరి ఆహార నీ కొరకు కన్నీరు పెట్టేటటువంటి నీ తండ్రిని కాదని ఎక్కడెక్కడికో పరిగెత్తి డబ్బులు నాశనం చేసేవను. పరమ తండ్రి ఊరుకోడు. ఇది మోసగాళ్ళైనటువంటి సేవకులు మసిలే రోజు. వారు తోడేళ్ల స్వభావం కలిగి వస్తారు. ఎలా ఉంటారంటే పైకి గొర్రె రూపమే కనపడింది కానీ ఎలా ఉంటారంట, పైకేమో గొర్రె చర్మం కప్పుకున్నట్లుగా వస్తారంట. కాబట్టి లోపల స్వభావం ఎలా ఉంటుంది? తోడేళ్ళు స్వభావం, మోసపూరితమైనటువంటి స్వభావంతో మన దగ్గరికి వస్తారు. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అంటే సేవకుల్లో కూడా సాతాను సంబంధులు ఉన్నారు. మోసం చేసేటటువంటి బ్యాచ్ అంతా కూడా అలాంటి వారే. మార్కు సువార్త 13:6 ఆయన అన్నమాట, నేనే ఆయనను అని చెప్పి అనేకులను మోసపుచ్చేటటువంటి వారు వస్తారంట. వారు ఎవరంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఇలాంటి వారు ఏం చేస్తారంట? అదే మార్కు సువార్త 13:22 ఏముంటుందంటే, సాధ్యమైతే, అక్కడ చదువునా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై. ఎలాంటి వాళ్ళంట? సాధ్యమైతే వాక్యమిని సంఘములో బలమైన విశ్వాసకి ఎదిగి రక్షణలో ఎదుగుతూ ఆత్మ సంబంధమైన వరాలు పొందినటువంటి విశ్వాసులను సైతం వారు మోసపుచ్చగలరంట. ఎంతో ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి ఆదాము హవ్వలని మోసం చేసిన సాతాను బలమైన విశ్వాసాలను మోసం చేయలేదా? చేయగలదు. అందుకనే ఎవడు మోసగాడుగా వస్తున్నాడో పసిగట్టగలిగేటువంటి వాక్య జ్ఞానం నీకు ఉండాలి. మొదట వాడు చూపు, వాడు నడత చూడు. దొంగ చూపులు చూసేవాళ్ళు వస్తారు, పెత్తర చూపులు చూసేవాడు వస్తా ఉంటాడు. ఇంటికి వచ్చి ఇంటి వాసాలు లెక్క పెడతారంట అంటారు మన పెద్దవాళ్ళు. ఇంటికి వచ్చి ఏం చేస్తారంట? ఇంటి వాసాలు లెక్క పెడతారంట. చాలా మంది తోడోళ్ళు వేషం వేసుకొని గొర్రెల వలె సంఘాల్లోకి వచ్చి సంఘాలని నాశనం చేస్తున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తారు. సేవా జీవితంలో సరిగా నిలబడలేక పడిపోయినటువంటి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, దేవా లాంటి వారు కదండి, హుమాయూన్ లాంటి వారు ఎంతో మంది మనం చూస్తాం. వీళ్ళంతా కూడా ఒక మోసపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఎంతో మందిని చూస్తాం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి కదండి గురువును మోసం చేశాడు. యోధా ఇస్కరియోతు డబ్బు కమ్మేశాడు, అంతే. డబ్బు కమ్మేశాడు. ఇలాంటి అమ్మేసేటటువంటి డబ్బులకు అమ్ముడుపోయేటటువంటి సేవకులు లేకపోలేదు, విశ్వాసులు కూడా లేకపోలేదు. చాలా జాగ్రత్త. చూడండి, మోసం అనేది సాతాను స్వభావం. అందుకనే చూడండి, ఆస్తి విషయాల్లో మోసాలు జరుగుతున్నాయి ఏమంటే, అదేవిధంగా ప్రేమ విషయాల్లో మోసాలు జరుగుతున్నాయి, డబ్బు విషయాల్లో మోసాలు జరుగుతున్నాయి, దేవుని పేరట మోసాలు జరుగుతున్నాయి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య మోసాలు జరుగుతున్నాయి, రక్త సంబంధుల మధ్య మోసాలు జరుగుతుంది.
ఎంతో మంది మోసపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? రోజు 3 లక్షణాలు చెప్పాను. 3 సాతాను స్వభావాలు ఎవరిలో ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయి? మనిషిలో ఉన్నాయి. వాడు నాటాడు, ఆ బీజాలు మనిషిలో నాటాడు వాడు. ఒకవేళ ఈ 3 రకాల స్వభావాలు నీలో ఉంటే ఈరోజు తొలగించుకో. ఒక స్వభావం ఏమిటి? కామాతురత అనేటువంటి స్వభావం. రెండోటువంటి స్వభావం అది చెడ్డ సూపు అనేటువంటి స్వభావం. 3వ స్వభావం ఏంటి? మోసం చేయటం. భార్య భర్తలు మోసం చేయటం, భర్త భార్యలు మోసం చేయటం. ఆలోచన చేయండి, ఇది వాక్యం. పాపం ఇది. దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా ఎంచడు. దేవుడు తప్పనిసరిగా నీ మోసపూరితమైనటువంటి క్రియా జీవితానికి, ఆలోచనలకి తప్పకుండా జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ రోజు రొమ్ములు కొట్టుకున్నా, ఏమండి అంగలార్చినాయిగా ఏమాత్రము ప్రయోజనం లేదు. కనుక వాక్యానుసారంగా బ్రతకండి. అలాగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవరాజా, మీకు వందనాలైనా ఈ ప్రత్యేక సమయంలో దేవా, మనిషిని మోసం చేస్తున్నటువంటి 7 దయ్యపు లక్షణాలు మేము ధ్యానం చేశాం. సాతాను స్వభావం అనేది మానవుని హృదయంలో విత్తింది. ఆ స్వభావ లక్షణాలు కలిగినటువంటి వారు అందరూ కూడా కామాతురత కలిగినటువంటి వారుగా, చెడ్డకళ్ళు కలిగినటువంటి వారుగా, మోసము చేయు స్వభావం కలిగినటువంటి వారుగా, దుష్టత్వము జరిగించేటువంటి వారుగా ఉండి వారు సాతానుకు ప్రతినిధులుగా నిలబడుతున్నారు లోకంలో. ఈ వాక్యం ద్వారా సరి చేసుకోవచ్చని, వాక్యానుసారంగా బ్రతకాలని, ఇదిగో నా ప్రభా, ఇదిగో ఎంతో మంది అయ్యా చెడ్డ ప్రవక్తలు, అయ్యా నా ప్రభా సేవకులు, నా తండ్రి నా ప్రభా తోడేళ్ళు, అయ్యా నా ప్రభా స్వభావం కలిగి, ఇదిగో గొర్రె నా తండ్రి నాయన, నా తండ్రి వేషముతో, నా తండ్రి గొర్రె వేషముతో వారు వస్తున్నారని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశాం. దేవా, విశ్వాసులు మెలకుగా ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతము ఆ శాటాన్ గాడు మోసం చేస్తాడట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా, మేము మా హృదయాన్ని చాలా మంచిగా నా తండ్రి నాయన మీ వాక్యంతో అయ్యా నా ప్రభా నా తండ్రి నింపుకొని జీవించుట మంచిది. దూర ప్రభా లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలు దీవించండి. ఈ వర్తమానము వారి కుటుంబాలకి దీవెనకరంగా ఉన్నట్లు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ఈ మనవులని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.